సండే రోజు తెచ్చుకున్న చేపలతో మొత్తం పులుసే చేయకుండా కొన్ని చేప ముక్కలు తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాము. మా అమ్మ ఈ చేప ముక్కలతో క్రిస్పీగా మంచిగా చేపల ఫ్రై చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు చేపలు తీసుకోవడానికి వెళ్తే చిన్న చిన్న చేపలు తీసుకుంటారా, పెద్ద సైజు చేప తీసుకుంటారా? మేము చేప తీసుకోవడానికి వెళ్తే ఒక 2-3 కిలోలు ఉన్న చేపే, ఎందుకంటే మా పాపకి చేపల కూర అంటే చాలా ఇష్టము. దానిలో ముళ్ళు తీసుకోవడం రాదు కాబట్టి పెద్ద సైజు చేపలు తీసుకొచ్చుకున్నామంటే ముళ్ళు కొంచెం తక్కువే ఉంటాయి, ఉన్నా కూడా పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి తినడానికి మంచిగా ఉంటాయి అని చెప్పేసి పెద్ద చేపే తీసుకుంటాము. కొన్ని ముక్కలతో అయితే ఇలా ఫ్రై చేసుకుని కొన్ని ముక్కలతో అయితే పులుసు అయితే పెట్టుకుంటాము. ఇలా ఫ్రై ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఒక వారం 2 వారాలు నిలవ కూడా ఉంటది. నీట్ గా కడిగి పెట్టుకున్న చేపల్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఒక చక్క నిమ్మకాయ వేసుకున్న ఉప్పు నిమ్మకాయ మొత్తం చేపలు పట్టేంత వరకు మంచిగా కలుపుకుని డ్రీ ఫ్రిడ్జ్ లో ఒక 2 గంటలు పెట్టుకోవడమే. 2 గంటల తర్వాత డ్రీ ఫ్రై సరిపడా ఆయిల్ బాగా కాగిపోయిన తర్వాత చేప ముక్కలు కూడా వేసుకుని సిమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మొత్తం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇంకో కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకుని చేపల ముక్కలు కూడా కారం అయితే వేసుకోవటమే. ఈ కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఈ కారం రెసిపీ అయితే కింద లింక్ ఇస్తున్నాను, చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.